ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని ప్రభుత్వంపై కడప కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతి మండిపడ్డారు. అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో తప్పులు జరిగితే న్యాయ విచారణలో తెలిస్తే సరిపోతుందని ఆమె కామెంట్ చేశారు. ప్రసాదం విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అవుతున్న క్రమంలో కాంగ్రెస్ శ్రేణుల మాటలపై సర్వత్రా చర్చగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటై 100 డేస్ అయింది. జనరంజకమైన పాలన అని అంటా ఉన్నారు, పేపర్లలో వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎంతవరకు జనరంజకమైన పాలన ఉందో మనందరికీ తెలిసిందే. ప్రభుత్వం ఏర్పాటై 100 డేస్ అయినప్పటికీ 6 గ్యారంటీస్లో ఒక పెన్షన్ తప్ప ఏది అమలు కాలేదు. పెన్షన్ అయితే టయానికి ఫస్ట్కి ఇచ్చినారు, కానీ మిగతాయి అంటే ముఖ్యంగా మహిళలను గౌరవించి వాళ్లకు సౌకర్యాలు కల్పిస్తామనేటువంటి ఉచిత బస్సు లేదు. తర్వాత ప్రతి ఆడబిడ్డకు 18 సంవత్సరాల వాళ్ళకు 1500 డబ్బులు ఇస్తామనేది ప్రతి బిడ్డకు అనేది అది లేదు. ముఖ్యంగా వ్యవసాయక దేశమైనటువంటి రాష్ట్రం అనేటువంటి మన రాష్ట్రంలో రైతులకు ఇచ్చే 20,000 లేదు. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అది లేదు. ఏమీ లేకపోయినా అది ఎంత జనరంజకమో మనకందరికీ అర్థమవుతూ ఉంది. మనం ప్రతి ఒక్కరూ ఓట్లేసి ఎన్నుకునేది ఎందుకు? ఒక్కొక్క సమయంలో ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు వారు కరెక్ట్గా చేయలేదంటే న్యాయంగా జనాలు ఏం చేస్తారు, ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తొలగిస్తారు. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది మొత్తం. మనం కూడా పౌరులం, మన ఓటు